కాకినాడలో శబ్ద వాయు కాలుష్యాలకు కారణమవుతున్న మోడిఫైడ్ సైలెన్సర్లపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్, అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్ ఆదేశాలతో తనిఖీలు నిర్వహించారు. 60 డెసిబెల్స్ దాటి శబ్దం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న వాహనాల నుంచి సుమారు 540 మోడిఫైడ్ సైలెన్సర్లను జప్తు చేసి ధ్వంసం చేశారు. 2025-26 సంవత్సరాల్లో మొత్తం 1010 కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ 2 ఇన్స్పెక్టర్ రామారావు తెలిపారు. కాకినాడ డిస్ట్రిక్ట్ లో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా 60 డెసిబెల్ దాటి సౌండ్ వచ్చే సైలెన్సర్లు ఉన్న వెహికల్స్ సైలెన్సర్లు సీజ్ చేసి ఒక డ్రైవ్ లాగా కండక్ట్ చేసి ట్రాఫిక్ 1, ట్రాఫిక్ 2 రెండు పోలీస్ స్టేషన్లోనూ ఈ డ్రైవ్ కంటిన్యూస్గా చేశారు. అలాంగ్ విత్ లా అండ్ ఆర్డర్ పోలీస్. ట్రాఫిక్ 1 పోలీస్ స్టేషన్లో ఎప్పటి సీజ్ చేసిన సైలెన్సర్లు అప్పటికప్పుడే డిస్ట్రక్ట్ చేస్తున్నారు. ట్రాఫిక్ 2లో అన్ని అక్యూములేట్ చేసి టు సెండ్ ఎ గుడ్ మెసేజ్, ఇలాంటి 60 డెసిబెల్ దాటే సైలెన్సర్లు వాడకూడదు అనే మెసేజ్ అందరికీ కన్వే చేయడం కోసం అవన్నీ వాళ్ళ డిస్ట్రక్షన్ డ్రైవ్ పెట్టడం జరిగింది. 2025 సంవత్సరంలో 169 కేసులు పెట్టి 2,20,000 రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. అదే 2026లో ఇప్పటిదాకా ఈ 8 నెలల్లోనే 841 కేసెస్ పెట్టి 12,61,000 ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఈ కంటిన్యూస్ డ్రైవ్ జరుగుతున్నప్పటికీ దీనిలో జనరల్ సిటిజన్స్లో అవేర్నెస్ వస్తే తప్ప ఈ 60 డెసిబెల్ దాటిన సైలెన్సర్లు వాడటం నేరం అని, దానివల్ల వాళ్ళకి పర్యావరణానికి హాని జరుగుతుందని, సౌండ్ పొల్యూషన్ జరుగుతుంది. దాంతోపాటు దీనివల్ల పక్కనున్న వాహనదారులు డిస్ట్రాక్ట్ అయ్యి యాక్సిడెంట్లు కూడా జరిగే అవకాశం ఉంది. సో ఐ వాంట్ టు అపీల్ టు ఎవ్రీవన్ టు నాట్ యూజ్ సచ్ సైలెన్సర్స్. ఈ 60 డెసిబెల్ దాటి ఏవైతే సైలెన్సర్లు మాడిఫైడ్ పెట్టుకుంటున్నారో వెహికల్లో డిఫాల్ట్గా వచ్చేవి తప్ప ఈ 60 డెసిబెల్ దాటిన సైలెన్సర్లు నిషేధం యాజ్ పర్ ఎంవీ యాక్ట్ రూల్స్. సో దయచేసి ఎవరు ఇవి వాడకండి. వాడితే ఇట్లనే సీజ్ చేసి మీకు ఫైన్ ఇంపోజ్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటుగా ఐ వాంట్ టు అపీల్ టు ఎవ్రీబడి ఇన్ కాకినాడ డిస్ట్రిక్ట్ టు వేర్ హెల్మెట్ వెన్ దే ఆర్ గోయింగ్ అవుట్ ఆన్ 2-వీలర్. హెల్మెట్ పెట్టుకోండి. అట్లనే మీ తోటి వారికి కూడా ఈ అలవాటు కంటిన్యూస్గా అయ్యేదాకా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉండండి.